నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రతిపక్ష హోదా, గత వైసీపీ పాలన గురించి తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే ఏపీ శాసనసభలో కుల ప్రస్తావన చేస్తూ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల భావనే తప్ప మనమంతా ఆంధ్రులమే అన్న భావన లేదని, విశాఖ స్టీల్ విషయంలో మాత్రమే ఆంధ్రులమనే భావనను వ్యక్తపరుస్తారని పవన్ కళ్యాణ్ తన మనసులో ఉన్న ఆవేదనని ముక్త కంఠంతో ఏపీ అసెంబ్లీ సాక్షిగా వెలిబుచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం లేవనెత్తిన కుల అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో కుల అంశాన్ని ప్రస్తావించారు అని ఒకసారి సింహావలోకనం చేస్తే గనక మనకు చాలా అంశాలు అవగతమయ్యే అవకాశం ఉండనే ఉంటుంది. ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 4 దశాబ్దాలకు పైగా కుల రాజకీయాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు నేలపై రెండంటే రెండు సామాజిక వర్గాలు రాజకీయాల్లో చక్రం తిప్పాయని, ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలే ముఖ్యమంత్రి పదవులను అనుభవిస్తున్నారని పరోక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులకు చురకలంటించారనే వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా ఇతర సామాజిక వర్గాలను రాజకీయంగా ఎదగకుండా చేయటానికి ఎప్పటి నుండో విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేవలం అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాలు చేయాలా అంటూ ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుల్ని, అన్ని సామాజిక వర్గాలని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశాడని అనుకోవచ్చు. ఆంధ్ర ప్రజలు ఒక్క విశాఖ ఉక్కు విషయంలో మాత్రమే ఐకమత్యంగా ఉన్నారని, పరోక్షంగా ప్రజలకు కూడా అవగాహన కల్పించేలా బలంగా ప్రజల్లోకి వెళ్లేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రెండు సామాజిక వర్గాలు సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా రాజకీయ పావులు కదిపాయో గమనించాలి అన్నట్లు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు సంకేతాలిచ్చాడా అన్న అనుమానాలు కలుగకమాందు. గతంలో రాజకీయ పార్టీలు స్థాపించి జన బాహుళ్యంలోకి వెళ్లాలనుకున్న చాలా మంది నాయకులు కుల రాజకీయాల్ని తట్టుకోలేక, ఆర్థిక వనరులు లేక, వారు పార్టీని ముందుకు తీసుకుపోలేక వెనుకంజ వేసిన వారు ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకు గతంలో రాజకీయ సవాల్ విసిరి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టి ఎలా భంగపడ్డాడో మనందరికీ తెలుసు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ స్థాపించారు. కానీ ఏం జరిగింది? ఆ పార్టీ కేవలం మేధావులు, విద్యావంతులను మాత్రమే ఆకర్షించగలిగింది. మాస్ జనాల్లో ఆ పార్టీకి అంతగా మైలేజ్ రాలేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. అవినీతి రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రజలకు పిలుపునిస్తూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ వినూత్నంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించినప్పటికీ ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ విఫలమైంది. మరొక ప్రధాన కారణం, ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లోనయ్యే ఓటర్లున్న ప్రజాక్షేత్రంలో లోక్సత్తా పార్టీ బోల్తా కొట్టింది. కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా బలోపేతం చేయడానికి చిరంజీవి కొంతమంది కాపు నేతలతో వ్యూహం రచించినప్పటికీ, ఆ పార్టీ ప్రజల్ని ఆకట్టుకున్నప్పటికీ తెలంగాణ ప్రత్యేక వాదన బలంగా ఉండటం, ప్రత్యేక రాష్ట్ర సాధనకు కేసీఆర్ లాంటి నేతలు వ్యూహాత్మకంగా పావులు కదపడంతో ప్రజారాజ్యం పార్టీ కొంత ఆంధ్ర ప్రాంతంలో సక్సెస్ అయినప్పటికీ తెలంగాణలో పూర్తిగా చతికిలబడింది. ఆ టైంలో బలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ పార్టీలని ప్రజారాజ్యం పార్టీ తట్టుకొని నిలబడలేకపోయింది. దానికి కారణం కొన్ని సామాజిక వర్గాల రాజకీయ కుట్రల వల్లే ప్రజారాజ్యం కనుమరుగైందని రాజకీయ వర్గాల్లో వినపడింది. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి సమాజానికి, బహుజన సంక్షేమానికి కృషి చేయాలని పట్టుదలతో బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్రలు చేపట్టినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిల పట్టానికి ప్రధాన కారణం అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదా అన్న అనుమానాలు కలుగకమాందు. 2024లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. కానీ ఆ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో అపజయాన్ని మూటగట్టుకుంది. ఎందుకు ఇలాంటి వారు రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు? తప్పెవరిది అన్నది ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ అర్థమవుతుంది ఒక్కటే: పుష్కలంగా ఆర్థిక వనరులు, బలమైన సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు విజయాన్ని సాధిస్తాయని, వారే రాజకీయాల్లో రాణిస్తారని ఒక గుడ్డి నమ్మకంతో ప్రస్తుత సమాజంలో ప్రజలున్నారని చాలా మంది మేధావులు అనేక వేదికల మీద మాట్లాడిన సందర్భాలున్నాయి. ఓటర్లు సామాజిక వర్గాల్ని కాకుండా రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, మంచి చదువు, సమాజం గురించి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తిత్వం వంటి అంశాలను ప్రజలు గుర్తించడం లేదని, తెలంగాణ ఉద్యమం, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాల్లో మాత్రమే ప్రజలంతా ఐక్యమత్యంగా పోరాడారని, అందరూ ఒకతాటిపైకొచ్చారని, ఎన్నికలు జరిగే సమయంలో మాత్రం సమాజంలో కులాల వారీగా గ్రూపులు కడుతున్నారని, వారు తమ కుల పార్టీలకే, కుల నాయకులకే మద్దతు తెలుపుతున్నారని, అమెరికా లాంటి ఇతర దేశాల్లో ఉంటూ వారి కుల పార్టీలకే మద్దతిస్తున్నారని, ఈ అంశాన్ని అన్ని సామాజిక వర్గాలు ఒకసారి ఆలోచించాలని, ఇలాంటి సంస్కృతికి చరమగీతం పాడాలని, సమాజంలో సమూల మార్పులు జరగాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నట్లు తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తన గళాన్ని వినిపించాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడున్న రాజకీయ పార్టీల్ని, నాయకుల్ని, సామాన్య ప్రజానికాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు స్పష్టంగా అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.